ఆంధ్రప్రదేశ్లోని నేటి కూటమి పాలన ప్రజల తపనల నుంచి పుట్టిన ప్రభుత్వం. ఇది మంచి పాలనకు మార్గదర్శి. ప్రజల ఆవేదనలను తొలగించేందుకు, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయించేందుకు ప్రగతి ఫలాలను ప్రతి ఇంటికి చేరవేయాలన్న సంకల్పంతో ముందుకెళ్తోంది. ఇదే ఆలోచన, ఇదే యోచన. ఒకవైపు గత ప్రభుత్వ హయాంలో లిక్క ముడుపులపై సిట్ విచారణ నిగ్గు తేల్చే పనిలో ఉండగా, మరోవైపు కూటమి ప్రభుత్వానికి మచ్చ తెచ్చేందుకు సీఎం సొంత జిల్లాకు చెందిన టీడీపీ నేత నకిలీ మద్యం రాకెట్ రెడీ చేసుకున్నారు. కానీ నిఖాసైన ప్రభుత్వంలో అధికారులు ఊరుకుంటారా? అధికార పార్టీ నేతలైనా డోంట్ కేర్ అన్నట్లుగా దాడులు చేశారు. నకిలీ మద్యం గుట్టును రట్టు చేశారు. ఆ నేత అధికార పార్టీలో ఉంటూ గతంలో విపక్ష నేత వర్గీయుడిగా ముద్రపడిన వ్యక్తి. ఆయన తీరేంటి? చాప కింద నీరులా సాగుతున్న ఈ తతంగాన్ని ప్రభుత్వ పెద్దలు పట్టించుకోకపోవడమే నేటి ఘటనకు కారణమా? సొంత వారే ఇంత బరి తెగించే సాహసానికి సీఎం ఒప్పుకుంటారా? డిప్యూటీ సీఎం చూస్తూ ఊరుకుంటారా? ప్రశ్నలు ఎన్నో, సందేహాలు మరెన్నో, దాడులు జరిగాయి. ఈ సన్నివేశానికి కేర్ ఆఫ్ అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లి. అక్కడ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో నకిలీ మద్యం తయారీ రాకెట్ను ఎక్సైజ్ అధికారులు బట్టబయలు చేశారు. పేరొందిన అడ్మిరల్ బ్రాందీ, బెంగళూరు బ్రాందీ, కేరళ మాల్ట్ విస్కీ, రాయల్ లాన్సర్, సుమో వంటి బ్రాండ్ల లేబుళ్లతో నకిలీ మద్యం నింపిన బాటిళ్లకు ముద్ర వేస్తున్నారు. వీటిని పాల వ్యాన్లలో తరలిస్తూ ప్రతిరోజు వేల సంఖ్యలో బాటిళ్లు ములకల చెరువు ప్లాంట్ నుంచి బయటకు పోతున్నాయి. ఏ బ్రాండ్ కావాలన్నా అదే పేరుతో నకిలీ మద్యం తయారు చేసి పంపించే స్థాయికి చేరుకున్నారు. రంగు, వాసనలో అసలైన మద్యం పోలిక వచ్చేలా నిపుణులను నియమించి నకిలీ తయారీకి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇది కేవలం నకిలీ వ్యాపారం కాదు, ప్రజల ఆరోగ్యాన్ని, ప్రభుత్వ నిబంధనలను, న్యాయ వ్యవస్థను సవాల్ చేసే కుట్ర. కూటమి ప్రభుత్వంలో ఇల్లీగల్ వ్యాపారాలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. అయినా సీఎం సొంత జిల్లాకు సమీపంగా ఉన్న తంబళ్లపల్లెలో నకిలీ మద్యం కేసు బయటపడడం కలకలం రేపింది. ఈ కేసులో టీడీపీ ఇన్ఛార్జ్ దాసరపల్లి జయచంద్రారెడ్డి వర్గీయుడు రాజేష్పై కేసు నమోదు కావడంతో ఈ వ్యవహారం నెట్టింట వైరల్ అయింది. అధికారుల విచారణలో రాజేష్ పేరుతో ములకల చెరువులో రాక్ స్టార్ మద్యం దుకాణం ఉండడం, నకిలీ మద్యం తయారీకి ఉపయోగించిన పాల వ్యాను కూడా అతని పేరుపై ఉండడం గమనార్హం. దీంతో ఈ వ్యవహారం నేతల కనుసన్నల్లోనే సాగిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇదిలా ఉండగా తంబళ్లపల్లె టీడీపీ ఇన్ఛార్జి దాసరపల్లి జయచంద్రారెడ్డి తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. తాను రాష్ట్రంలో లేనని, నకిలీ మద్యం వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కానీ నేతల పేర్లు వినిపిస్తున్న వేళ నిజం ఏదో వెలుగులోకి రావాల్సిందే. నకిలీ మద్యం రాకెట్ను ఛేదించిన ఘటనలో ఎక్సైజ్ అధికారుల నిష్పక్ష పాత్రకు అద్దం పడుతుంది. టీడీపీ నేత కట్టా సురేంద్రనాయుడును ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేయడమే ఇందుకు నిదర్శనం. ములకల చెరువు సమీపంలోని పాత హైవే రోడ్డు వద్ద గతంలో డాబాగా ఉన్న భవనాన్ని యజమాని లక్ష్మీనారాయణ రామ్మోహన్ అనే వ్యక్తికి లీజుకు ఇచ్చాడు. ఈ భవనంలో నకిలీ మద్యం తయారు చేస్తున్నారనే సమాచారంతో కడపకు చెందిన ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, అన్నమయ్య జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మధుసూదన్ రావుతో కీలక అధికారులు దాడులు నిర్వహించడంతో కళ్లు చెదిరే రీతిలో ఎవరూ ఊహించని విధంగా భారీ స్థాయిలో నకిలీ మద్యం తయారీ ప్లాంట్ గుట్టు రట్టయింది. 8 మంది కూలీలు నకిలీ మద్యం తయారీ, బాటిళ్లలో భర్తీ, ప్యాకింగ్ పనులు చేస్తుండటంతో వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కట్టా స్వగ్రామం కమ్మవారిపల్లెలో 10 నకిలీ మద్యం బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. ఇతనికి కూడా ఆంధ్ర, కర్ణాటక సరిహద్దులో ఆంధ్ర వైన్స్ పేరుతో మద్యం దుకాణం ఉండడం గమనార్హం. మొత్తం 13 మందిపై ఎక్సైజ్ అధికారులు కేసులు నమోదు చేశారు. నకిలీ మద్యం తయారీ విధానాన్ని చూసి అధికారులు నోరెళ్లబెట్టారు. నకిలీ మద్యం తయారీ కోసం ఒక మోటారు యంత్రాన్ని పెట్టారు. 200 లీటర్ల స్టీల్ క్యాన్లోని నీటిలో స్పిరిట్ను కలుపుతున్నారు. ఆ తర్వాత దాన్ని విస్కీనా, బ్రాందీనా ఏ విధంగా మార్చా అనే దాన్ని బట్టి కలర్, ఫ్లేవర్ కలుపుతున్నారు. ఇందుకోసం ఓ మోటార్ను ఏర్పాటు చేశారు. అనంతరం దాన్ని మెషిన్ ద్వారా బాటిళ్లలో నింపుతున్నారు. ఇదే సమయంలో 2 యంత్రాలతో గ్యాస్ మిక్స్ చేస్తున్నారు. దీనికి 2 ఆటోమేటిక్ యంత్రాలు, 1 మాన్యువల్ యంత్రాన్ని ఉపయోగిస్తున్నారు. తర్వాత మూతలు బిగించి నకిలీ లేబుళ్లు అతికిస్తున్నారు. ఈ లేబుళ్లు ఏపీకి చెందినవేనని తేలింది అని వెల్లడించారు.
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లిని నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఇన్ఛార్జి దాసరపల్లి జయచంద్రారెడ్డి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నేతగా చురుకుగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఆయన వైసీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడిగా రాజకీయాల్లో ఉన్నారు. అయితే ఇటీవల రాజకీయ దిశ మార్చుకుని టీడీపీకి చేరిన ఆయన తంబళ్లపల్లి నియోజకవర్గానికి పార్టీ ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. ములకల చెరువు మండలానికి చెందిన ఆయన గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ నియోజకవర్గంలోని పలు మండలాలకు వచ్చిన అధికారులను తన పార్టీ కార్యాలయానికి పిలిపించి తన ప్రభావాన్ని చాటుతున్నారు. సొమ్ము సర్కారుది, పెత్తనం టీడీపీది అనే వార్తలకు కూడా తంబళ్లపల్లి టీడీపీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డే కారణం. ఆయన వ్యవహారం పార్టీకి తలనొప్పిగా మారిందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇక్కడే మరో కీలక అంశం గమనించాలి. వైసీపీ సాధించిన 11 సీట్లలో 3 సీట్లు అన్నమయ్య జిల్లాలోనే గెలుపొందారు. అందులో తంబళ్లపల్లి ఒకటి. ఈ సెగ్మెంట్లో పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో ఈ వర్గ నేతగా జయచంద్రారెడ్డి గుర్తింపు తెచ్చుకోవడం, ఇప్పుడు టీడీపీ పక్షంలో ఉండడం, నకిలీ మద్యం వ్యవహారంపై సొంత పార్టీలోనే గరంగా చర్చలు జరగడానికి కారణమవుతోంది. వాస్తవంగా రాష్ట్రంలో నకిలీ మద్యం ప్రస్తుతం ఎక్కడా కనిపించదు. కానీ గతంలో మద్యం స్కామ్లో ఆరితేరిన కొందరు వైసీపీ నేతల మధ్య సన్నిహితంగా ఉన్న నేతల్లో తంబళ్లపల్లి టీడీపీ ఇన్ఛార్జి దాసరిపల్లి జయచంద్రారెడ్డి ఒకరన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం. దీంతో ఆంధ్ర, కర్ణాటక బార్డర్ ప్రాంతాల్లో నకిలీ మద్యం వ్యాపారానికి బీజం పడిందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. పాత వాసన ఎంతైనా పోదు కదా అంటూ టీడీపీ వర్గీయులే చర్చించుకోవడం గమనార్హం. ఇదిలా ఉండగా ప్రభుత్వ పెద్దలపై వస్తున్న ఆరోపణలు కూడా కొట్టిపారేసేవి కాదని చెప్పాలి. ఎందుకంటే నిజంగానే సీఎంఓ స్థాయిలో నకిలీ మద్యం వ్యవహారం తెలిసి ఉంటే ఎక్సైజ్ అధికారులు దాడులు చేసేవారా అనే ప్రశ్న ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. ఏది ఏమైనా తంబళ్లపల్లి టీడీపీ నేతల వ్యవహారం కూటమి ప్రభుత్వానికి తలనొప్పిగా మారిందన్నది స్పష్టమవుతోంది. ఏ నిందితుడైనా పట్టుబడ్డ సమయంలో నేరాన్ని ఒప్పుకోడు. వైసీపీ హయాంలో జరిగిన 4,000 కోట్ల లిక్కర్ ముడుపుల కేసులో కూడా అదే జరిగింది. ఇప్పుడు ఆ గూటి పక్షి టీడీపీ గూటిలో ఉండడంతో తంబళ్లపల్లి టీడీపీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి తీరు పార్టీకి పెద్ద డ్యామేజ్ తెచ్చిపెట్టేలా మారింది. ఇక విచారణలో వాస్తవాలు తేలితే ఆయనను ఇన్ఛార్జి పదవి నుంచి తొలగిస్తారన్న చర్చ మండలంలో జోరుగా సాగుతోంది. అధికార ముసుగులో నిన్నటి వరకు చక్రం తిప్పిన కీలక నేతలు తాజా ఇష్యూతో ప్రభుత్వ పెద్దల వద్ద లాబియింగ్కు రెడీ అయిపోయారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రశ్నంతా ఒక్కటే, నిజంగానే పార్టీ ప్రమేయం ఉంటే సీఎం, డిప్యూటీ సీఎం మౌనంగా ఉంటారా, లేకపోతే వేటుపడడం ఖాయమన్న వాదనలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యవహారం కూటమి ప్రభుత్వానికి పరీక్షగా మారిందన్నది స్పష్టమవుతోంది. వాస్తవం ఎప్పటికీ దాగదు. నకిలీ మద్యం వ్యవహారం కేవలం వ్యాపార దందా కాదు. ఇది ప్రజల ఆరోగ్యాన్ని, ప్రభుత్వ నైతికతను, రాజకీయ విలువలను సవాల్ చేసే కుట్ర. కండువా మార్చిన నేతలు కొత్త పక్షంలోకి వచ్చినా పాత వైఖరి మారలేదన్నది తాజా ఘటనలు చెబుతున్నాయి. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలంటే కూటమి ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. విచారణలో వాస్తవాలు బయటపడితే బాధ్యులపై వేటు పడటం తప్పదన్న భావన ప్రజల్లో బలపడుతోంది. ఇక ఈ వ్యవహారంపై సీఎం, డిప్యూటీ సీఎం స్పందనే ప్రభుత్వ నైతికతకు అద్దం పడుతోంది. చర్యలు మాటల కంటే ముందుండాలి. అప్పుడే ప్రజల నమ్మకం నిలుస్తుంది, పాలనకు పరిరక్షణ లభిస్తుంది.